హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వంట చేయడానికి పరకాల్లో ఉన్న ఎంఎన్ రావుకి అయితే ఫంక్షన్కి అయితే వచ్చాం. నైట్ వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసుకొని పొద్దున అయ్యేసరికి మనకు స్వీట్ ఉందని చెప్పి డబల్ కమీట్ అయితే ఎంపుకున్నాం. ఫంక్షన్ వచ్చేసి పెళ్ళి మొత్తం 2 క్వింటాల రైసు 2 క్వింటాల మటన్ అయితే వేపిర్రు. పొయ్యి అయితే అంటు పెట్టుకొని ఫస్ట్ అయితే డబుల్ కమీట్ అయితే స్టార్ట్ చేస్తాం. మా మాస్టర్ వచ్చి చిక్కగా అయితే పాలైతే మంచిగా పోతాడు. డబుల్ కమీట స్వీట్ కూడా మంచిగా వేసుకొని జీడిపప్పు పుచ్చపప్పు అన్నీ మంచిగా కలుపుకొని చెరీస్ అన్నీ కొట్టి మాది డిజైన్ అయితే మస్తు చేసిండు. స్వీట్ అయితే అయిపోయింది. రైస్ అయితే స్టార్ట్ చేసినాం. మసాలాలు క్యారెట్ బీట్రూట్ బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే అన్నీ వేసుకొని అయితే ఎసరైతే పోసుకున్నాం. రైస్ కూడా అయిపోయింది. దిమ్మ అయితే దమ్ము మంచిగా కొట్టుకొని మీదికెళ్ళి అయితే మంచిగా నిప్పులు అయితే వేసుకున్నాం. మళ్ళీ ఇంకో 50 kg రైస్ మళ్ళీ ఇంకోటి వేసేసి ఇంకో సైడ్ కూడా ఇంకో 50 kg వేసేసినాం. మొత్తం వచ్చేసి 150 kg అయితే కంప్లీట్ అయింది. నిప్పులు అయితే తీసుకొని రైస్ అయితే మంచిగా పుల్లలు నీట్గా అయిపోయింది. వెజ్ వచ్చేసి బెండకాయ ఫ్రై ఉందని బెండకాయ ఫ్రై అయితే ఎంపుకుంటున్నాం. ఇంకో సైడ్ అయితే పప్పు అయితే కంప్లీట్ చేసేసినాం. పప్పు కంప్లీట్ చేసేసినాక అయితే టమాటా పచ్చడి అయితే పోపు వేసుకున్నాం. టమాటా అయితే గట్టిగా వేసేసినాం. టమాటా పచ్చడి అయిపోయినాక సాంబార్ అయితే పోపు వేసినాం. సాంబార్ మంచిగా సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అయితే మంచిగా గోలుతాయి. అంతలోనే మటన్ వచ్చిందని చెప్పి మటన్ అయితే తాలింపు అయితే ఇస్తున్నాం. మటన్ మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం మంచిగా అయితే గోలించుకొని మటన్ అయితే వేసుకున్నాం. మటన్ అయితే మాది వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టినాం. 2 గంటల తర్వాత ఉడికిందని చెప్పి కారం అయితే ఘాటుగా కొట్టి మసాలాలు అన్నీ వేసుకొని అయితే దింపేసినాం. మటన్ కూడా అయిపోయింది. ఇంకో పక్క అయితే చికెన్ వచ్చిందని చెప్పి చికెన్ కూడా కంప్లీట్ చేసేసి చికెన్ అయితే మంచిగా ఉడకబెట్టుకొని మసాలాలు కొత్తిమీర గట్టిగా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. మటన్ అయితే మంచిగా కుదిరింది. ఇంకేమైనా వంటలు ఉంటే మీదున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మాది వచ్చేసి మహాలక్ష్మి.